కపడా రొమాన్స్ మూవీ రివ్యూ చూద్దాం. రోటీ కపడా రొమాన్స్ సినిమా యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందింది. అలాగే ఇందులో కామెడీ, రొమాన్స్ మరియు ఎమోషనల్ ఎలిమెంట్స్ జోడించబడి నూతనత చూపించబడింది. ఈ సినిమా ప్రేమ కథను ఒక కొత్త దృష్టిలో చూపించే ప్రయత్నం చేస్తుంది. కథలో నలుగురు అబ్బాయిలు మరియు నలుగురు అమ్మాయిల మధ్య జరిగే ప్రేమ కథను ప్రధానంగా చూపించారు. ఇక కథ విషయానికొస్తే ఈ సినిమా ప్రాథమిక కథ 3 భాగాలుగా విభజించబడింది. ప్రేమ, కెరీర్ మరియు బ్రేకప్. సూర్య, రాహుల్, హర్ష, విక్కీ అనే నలుగురు స్నేహితులు ఒకే స్కూల్లో చదివి ఒకే రూమ్లో ఉంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. వారి జీవితంలో నలుగురు అమ్మాయిలు ప్రవేశించడంతో ప్రేమ పట్ల వారి మనస్తత్వం మారుతుంది. ఆ తర్వాత వారి లవ్ ప్రయాణం, వాటి మధ్య ఉన్న కన్ఫ్యూజన్, ఆ తర్వాత వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రధానంగా కథను ఆకట్టుకుంటాయి. ఇక విశ్లేషణ. ఈ సినిమా ప్రేమ, కెరీర్, బ్రేకప్ మధ్య దృశ్యాలను బాగా మిళితంగా చూపిస్తుంది. ముఖ్యంగా కథలోని ప్రతి సన్నివేశం సహజంగా అనిపించాయి. మొదటి భాగంలో వినోదంతో పాటు ప్రేమ ప్రయాణం అందించిన ఈ సినిమా రెండో భాగంలో ఎమోషనల్ సీన్స్తో ఆకట్టుకుంది. నేటి యువతకు కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా రూపొందించి అది ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. నటీనటుల పనితీరు. ఈ సినిమాలో నటించిన కొత్తవారు తమ పాత్రలలో అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. సుప్రజ్ రంగా విక్కీ పాత్రలో తన వినోదంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోయిన్స్ నువేక్ష, ప్రేమలేఖ, సోను ఠాకూర్, ఖుష్బూ చౌదరి కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక వర్గం. విక్రమ్ రెడ్డి మొదటి సినిమాతో మంచి దర్శకత్వ ప్రతిభను ప్రదర్శించారు. సంగీతం యూత్ఫుల్గానే కాకుండా సినిమాటోగ్రఫీ కూడా మంచి కథ మూడ్లోనికి తీసుకెళ్తుంది. నిర్మాణ విలువలు కూడా ఉత్తమంగా ఉన్నాయి. ఇక ఫైనల్గా రోటీ కపడా రొమాన్స్ రిఫ్రెషింగ్ ప్రేమ కథగా ప్రేక్షకులను అలరించే విధంగా రూపొందింది. ముఖ్యంగా ఇది యువతను మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.